మనం జావా ఫైల్ కంపైల్ చేసిన తర్వాత డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన డాక్లెస్ ఫైల్ లేదా బైట్ కోడ్ అనేది జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇట్ విల్ లోడ్. ఈ జేవిఎంలో మనకి క్లాస్ లోడర్, ఎగ్జిక్యూషన్ ఇంజన్, జిట్ కంపైలర్ ఉంటాయన్నమాట. ఈ క్లాస్ లోడర్ అనేదేమో ఆ బైట్ కోడ్ని లోడ్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఇంజన్ ఏమో ఈ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లోడ్ అయిన బైట్ కోడ్ని. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాము. నేను ఫస్ట్ ఒక జావా ఫైల్ క్రియేట్ చేసిన, నేమ్డ్ విత్ హలో వరల్డ్, అండ్ క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ అనేది సేమ్ ఉండాలా. అందులో మనము జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ వాడినాం అనమాట. ఏంటి? హలో వరల్డ్ అనే స్టేట్మెంట్. ఇప్పుడు నేను కంపైల్ చేయడానికి ట్రై చేస్తా. హౌ వీ కెన్ కంపైల్ జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా, దట్ ఈస్ హలో వరల్డ్ డాట్ జావా. మనకి ఏముంది? కంపైల్ టైమ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఎన్ని? 1 కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను సెమీకోలన్ మిస్ అవుతుందని చెప్పేసి చెప్పింది, నేను సెమీకోలన్ పెట్టిన. నేను మళ్ళీ కంపైల్ చేస్తా. ఇప్పుడు మనకి ఏం ఎర్రర్స్ రాలేదు. సో ఎట్ దట్ టైం మనకి డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో వెన్ దిస్ డాట్లెస్ ఫైల్ ఇస్ జనరేటెడ్, మనకి కంపైల్ టైంలో ఏం ఎర్రర్స్ లేకుండా ఉన్నప్పుడు మనకి డాట్లెస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ డాట్లెస్ ఫైల్ అనేది లేదా బైట్ కోడ్ అనేది జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేసేది. సో టు ఎగ్జిక్యూట్ దిస్ డాట్లెస్ ఫైల్, వాట్ ఇస్ ద కమాండ్? జావా స్పేస్ ఫైల్ నేమ్, that is hello world, and hit enter.